హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఫిల్మ్ఫేర్ హీట్ స్టార్ట్ అయింది. మరి అవార్డు విన్ అయింది ఎవరు? ఫ్లాష్ మ్యాన్ కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా, కమల్ రజనీ మూవీ టీజర్ కి ఒక రోజే. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. మనశంకర్ వరప్రసాద్ గారు ఫస్ట్ 24 hours లోనే 200 million స్ట్రీమింగ్ మినిట్స్ ని అందుకుంటూ G5 కి ఆల్ టైమ్ రికార్డ్ తీసుకురాగా, ఇప్పుడు ఫాస్టెస్ట్ 300 million 400 million దాటేస్తూ 500 million టచ్ చేస్తూ మరొక ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. వ్యూస్ అయితే 1 million కి పైగానే వచ్చాయి. G5 కి పెద్ద పెద్ద సినిమాలు కూడా తీసుకురాని నెంబర్. అనిల్ రావుపూడి సినిమా తీసుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సినిమాలపైన ఇన్వెస్ట్ చేయాలో. ఇక స్మాల్ స్క్రీన్ పై కూడా లేట్ చేయకుండా February 28న రాబోతుంది ఈ సినిమా. సాటర్డే 5:30 PM కి జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ కాబోతుండగా మినిమం 15 TRP అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో అల్లు వచ్చిన 2 మూవీస్ కూడా టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టాయి. పుష్ప 2 సరైనడు 2 సినిమాలు కూడా ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అవగా పుష్ప 2 5.4 రేటింగ్ తెచ్చుకుంటే సరైనడు 4.2 రేటింగ్ ని అర్బన్ లో తెచ్చుకుంటూ చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక అర్బన్ ప్లస్ రూరల్ చూసుకుంటే పుష్ప 2 5.3 రేటింగ్ తెచ్చుకుంటే సరైనడు 4.5 రేటింగ్ అయితే తెచ్చుకుంది. టీవీ ఛానల్స్ ఏదైనా అల్లు వచ్చిన సినిమాపై రూపాయి పెడితే అది 10 రూపాయలు ప్రాఫిట్ తెచ్చే వరకు వదలట్లేదు. కమిటీ కుర్రాళ్ళు సినిమా డైరెక్టర్ యదువంశీ ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు అనే దానిపై చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేయగా ఫైనల్లీ సినిమా అయితే లాక్ అయింది. వరుణ్ తేజ్ కోసం ఒక స్టోరీ చెప్పడం అండ్ వరుణ్ కూడా దానికి ఓకే చెప్పడంతో త్వరలోనే సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం నేనైతే ఈగలే వెయిటింగ్. సినిమా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిన సినిమాలు ఈ రోజుల్లో చాలా తక్కువ అయిపోయాయి. ఇలాంటి టైంలో 19 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా 7 కోట్లకు పైగా టేబుల్ ప్రాఫిట్ తీసుకొస్తూ ప్రొడ్యూసర్స్ ని సేఫ్ జోన్ లో పడేసింది విష్ణు విన్యాసం సినిమా. నాన్ థియేటర్కల్ గా 16 కోట్ల వరకు బిజినెస్ చేరాక థియేటర్కల్ గా 10 కోట్ల వరకు బిజినెస్ చేరినట్టు టాక్. సో ఓవరాల్ గా 26 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా. శ్రీ విష్ణు కూడా బ్యాంకబుల్ హీరోగా మారిపోతున్నాడు, అది కూడా ఎంటర్టైనింగ్ సినిమాల్లో. ఇక మరోపక్క డకాయిట్ సినిమాకి కూడా బజ్ గట్టిగా ఉండగా వదిలిన ఒక టీజర్ చాలా మంచిగా క్లిక్ అయింది. ఇక బిజినెస్ చూస్తే ఈ సినిమాకి కూడా ఓవర్సీస్ లో 6.5 కోట్ల వరకు చేరడంతో అడ్విశేష్ కెరియర్లోనే హైయెస్ట్ గా చెప్పొచ్చు. ఇక టాక్సిక్ సినిమాకి చూస్తే ఆల్ లాంగ్వేజెస్ కలుపుకుంటూ ఓవర్సీస్ లో 6.5 million వరకు బ్రేక్ ఇన్ టార్గెట్ అయితే ఉంది. పాన్ ఇండియా సినిమాకి చిన్న టార్గెటే కదా బ్రో అంటే మన మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ఇది చిన్నదే. బట్ కన్నడ సినిమాలకి 6.5 million బ్రేక్ ఇన్ టార్గెట్ అంటే అదంతా చిన్న విషయం అయితే కాదు. టాక్ బాగా వచ్చిందంటే బ్రేక్ ఇన్ వరకు ఏదో రకంగా వెళ్ళిపోతుంది. బట్ టాక్ లేదంటే మాత్రం సగం కూడా రికవర్ చేయడం కష్టం. ఈ కన్నడ సినిమాలో ఓవర్సీస్ లో ఆడాలంటే తెలుగు వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడాలి తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఇక ఈ మూవీ రిలీజ్ కి కరెక్ట్ గా 1 month ఉండడంతో ఈ రోజు టీజర్ అయితే బయటకు వదిలారు. మరి ఈ టీజర్ ఎలా ఉంది అంటే ఫిల్మ్స్ వదిలినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా అయితే తగ్గిపోయాయో ఈ టీజర్ చూసాక ఇంకాస్త తగ్గాయనేది కాదలేని వాస్తవం. ఈ టీజర్ చూసాక ఒక KGF, ఒక మార్కో, ఒక కిల్ ఇలా చాలా సినిమాలే గుర్తొచ్చాయి. టీజర్ లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే హీరో ఒక 2 looks లో కనిపించాడంతే. బట్ సేమ్ అదే ఫీలింగ్ పెద్దగా హైప్ అయితే క్రియేట్ కాలేదు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రోజు బెంగళూరులో ఒక కొత్త మాల్ అయితే ఓపెన్ అయింది. AMB అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉండగా ఇప్పుడు బెంగళూరులో ఓపెన్ అయింది అని దాన్ని ఓపెన్ చేసింది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పుడున్న మల్టీప్లెక్సెస్ లో సగానికి పైగా మన వాళ్ళవే ఉన్నాయి తప్ప బయట నుంచి కొత్తగా వచ్చి ఎవరు కూడా పెట్టాలని అనుకోవట్లేదు. అండ్ సింగిల్ స్క్రీన్స్ అయితే ఇంకా తగ్గిపోతున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో కనిపించి చాలా ఇయర్స్ అయితే అయింది. అండ్ ఫైనల్లీ ఈ కాంబోని మరొకసారి చూడబోతున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నాం వీళ్ళు చేస్తున్న సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో అయితే షూట్ చేశారు అని. ఇక దాన్ని రేపైతే ఆఫ్టర్నూన్ 12:07 PM కి రిలీజ్ చేయబోతుండగా మూవీలో ఎవరు హీరో ఎవరు విలన్ అని దీని ద్వారానే తెలుస్తుందేమో చూడాలి. దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా నెంబర్ 1 ప్లేస్ కి వెళ్లారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా నెంబర్ 1 ప్లేస్ లో లేకపోయినా చిన్న పెద్ద సినిమాలు కలుపుకుంటూ చాలానే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ మళ్ళీ ఇన్నాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లో నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్లబోతున్నారు. ఇప్పటికే టాక్సిక్ సినిమాని చాలా పెద్ద రేటు పెట్టి కొనుక్కోగా గాయపడ్డ సింహం అనే సినిమా రైట్స్ కూడా తెలుగు స్టేట్స్ వరకు తీసుకున్నారు. ఇక బైకర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి 23 కోట్ల వరకు పెట్టి తీసుకున్నట్టు టాక్. అంటే మినిమం 40 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్ట్ చేయక తప్పదు. ఇంత బిజినెస్ శర్వానంద్ కెరీర్ లో ఇప్పటి వరకు జరనే లేదు. మరంతలా ఈ సినిమాలో ఏం నచ్చిందో చూడాలి. మరి హే భగవాన్ ఇండియాలో ఏ బలవంత్ అనే పేరుతో రిలీజ్ అవగా ఓవర్సీస్ లో హే భగవాన్ అనే పేరుతోనే రిలీజ్ అయింది. అండ్ టాక్ అయితే ప్రస్తుతానికి మిక్స్డ్ రేంజ్ లోనే ఉంది. అయితే సినిమా 7 కోట్ల వరకు బిజినెస్ జరుపుకోగా థియేటర్కల్ గా 7.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తేనే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. నాని ఫ్యాన్స్ ఇంకొద్ది రోజుల్లో బ్లాస్ట్ అయితే చూడబోతున్నారు. ఒకవేళ ఫ్యాన్ కానులు ఎవరైనా ఉంటే ఈ సినిమాతో ఖచ్చితంగా ఫ్యాన్ అవుతారని చెప్తుంది మూవీ టీమ్. February 24న ఫస్ట్ సాంగ్ అయితే మూవీ నుంచి రాబోతుండగా ఈ సినిమాలో అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ దగ్గర నుంచి సుధన్ కొరియోగ్రఫీ వరకు నెక్స్ట్ లెవెల్లో పేలబోతున్నాయి. అండ్ హుక్ స్టెప్ కూడా ఈ సినిమాలో ఉండబోతుంది. టైర్ 2 హీరోస్ లో హుక్ స్టెప్ అనేది అప్పుడెప్పుడో ఇడియట్ సినిమాలో చూసాం. మళ్ళీ ఇప్పటి వరకు కూడా పెద్దగా ఏది వర్కౌట్ కాలేదు.
ఖచ్చితంగా ఇండియన్ సినిమాని షేక్ చేసే సినిమా కాబోతుందని చెప్తుంది మూవీ టీం. లేటెస్ట్ గా కంటెంట్ తో రాబోతున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ సాంగ్ ఇంకో 2 days లో రాబోతుండగా ప్రోమో ఇప్పటికే బయటకు వచ్చింది. అండ్ యాజ్ యూజువల్ గా పెద్దగా ఏమీ అనిపించలేదు. ఎప్పుడు మెల్లో కనిపించే ఎర్రతుండువా దేవుళ్ళ చూసే చుట్టుపక్కల జనాలు అంతా కూడా చాలా రొటీన్ గానే అనిపించింది. ఆడియో పరంగా ఏదైనా ఇంప్రెస్ చేసి స్టెప్స్ ఏమైనా వర్కౌట్ అయితే సాంగ్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ మెడ మీద చేసుకునేదే స్టెప్ అని చెప్పారంటే మాత్రం ట్రోల్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సినిమా రీమేక్ కాదు అని జనాలకి చెప్పకపోయినా పర్వాలేదు, బట్ క్రింజ్ అయితే బయటికి రాకూడదు. డైరెక్టర్ హరిశంకర్ కాబట్టి క్రింజ్ అయితే రాదనే అనుకుంటున్నా. ప్రభాస్ ప్రెజెంట్ ఏ సినిమా చూసినా కూడా మైనస్ అయితే లుక్స్ అనే చెప్పొచ్చు. యాక్షన్ సినిమాల వరకు ఓకే, బట్ లవ్ స్టోరీస్ అనగానే లుక్స్ విషయంలో మాత్రం దొరికిపోతున్నారు. అయితే ఇప్పుడు అనురాగుపూడితో చేసే ఫౌజీ కూడా లవ్ స్టోరీయే కావడంతో లుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారిపోయింది. అయితే ఫ్యాన్స్ లో మాత్రం రీసెంట్ గా రాజసబ్ చూసిన తర్వాత లుక్స్ పైన కాస్త డౌట్స్ అయితే వచ్చాయి. బట్ రీసెంట్ గా సంతోష్ శోభన్ సినిమా హిట్ అవడంతో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అండ్ ఇంటర్వ్యూ కూడా బయటకు వచ్చింది. ఈ లుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీకు ఇవ్వాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉండబోతుంది. అండ్ ఎప్పుడు చూడనంత ఎమోషనల్ గా కూడా ప్రభాస్ ని మూవీలో చూడబోతున్నారు. అనురాగపూడి ఎంత పిండాలో అంతా కూడా పిండేయబోతున్నాడు. ప్రస్తుతానికి ఏదైనా అప్డేట్ ఇస్తాడు, లుక్ వదులుతాడు అనుకుంటే అసలు ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్ గా షూటింగ్ అయితే జరిపేస్తున్నాడు. ఇక ఇంకొద్ది రోజుల్లో కల్కి షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుండగా లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ ఇప్పటికైతే లేదు. శ్రీ విష్ణు విన్యాస సినిమా February 28న రిలీజ్ అవుతూ ఉండగా 27న రావాల్సిన మృత్యుంజయ సినిమా మాత్రం డేట్ మార్చుకుంది. ఇప్పుడు March 6న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. రెండు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్సే కావడంతో ఏ సినిమా పెద్ద హిట్ అవుతుందో చూడాలి. పెద్ద సినిమా గురించి ఫ్యాన్సే కాదు, డైరెక్టర్ కూడా షేక్ అవుతున్నాడు. పెద్ద హీరోల సినిమాలకి లైక్ రంగస్థలం, నాన్నక ప్రేమతో వంటి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పటికీ కూడా ఒక పెద్ద హీరోని డైరెక్ట్ చేయడం ఫస్ట్ టైం కావడంతో ఖచ్చితంగా షివరింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా సుకుమార్ చేయ కూడా పడక తప్పలేదు. ఫైనల్ ఎడిట్ లో సుకుమార్ హ్యాండ్ అయితే ఈ సినిమాపై పడబోతుంది. సుకుమార్ సూపర్విజన్ పైన సినిమా నడవబోతుందని టాక్. ఒకప్పుడు సినిమాలు ఏమైనా చూపెట్టాలంటే అంతా రాజమౌళి గారి దగ్గరికి వెళ్లేవారు. ఇప్పుడు సుకుమార్ అయితే ఆ ప్లేస్ ని రిప్లేస్ చేయబోతున్నాడేమో అనే డౌట్ వస్తుంది. పైగా నెక్స్ట్ చరణ్ చేయబోయేది కూడా సుకుమార్ సినిమానే. ఇక ఆ సినిమా విషయానికి వస్తే ప్రెజెంట్ స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఉన్న ఈ సినిమా పెద్ద ప్రొడక్షన్ హౌస్ చేతిలోనే పడబోతుంది. రీసెంట్ టైంలో రామ్ చరణ్ సినిమాల మార్కెటింగ్ ప్రొడక్షన్ హౌస్లు కాస్త అటు ఇటుగా ఉండడం వల్ల సరిగ్గా అయితే జరగలేదు. బట్ ఈ సినిమా విషయంలో మాత్రం ప్రాపర్ గా ప్రమోషన్ అయితే చేయబోతున్నట్టు టాక్. ఇక మరోపక్క ఈ ఉగాదికి స్టార్ట్ కావాల్సిన PSPK సుకుమార్ సినిమా కూడా కాస్త లేట్ కాబోతుందని చెప్పొచ్చు. కారణం బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేసి సుకుమార్ కి పీకే చెప్తే, ఇక మరోపక్క ఈ ఉగాదికి స్టార్ట్ కావాల్సిన PSPK అండ్ సురేందర్ రెడ్డి సినిమా కూడా కాస్త లేట్ గానే స్టార్ట్ కాబోతుంది. కారణం రీసెంట్ గా బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేసి సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి చెప్తే చాలా మార్పులైతే చెప్పారని టాక్. సెకండ్ హాఫ్ ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదని చాలా డౌట్ గా చెప్పడంతో చేంజెస్ చేసి తీసుకురావాల్సిన టైం అయితే వచ్చింది. దాంతో మరొకసారి సురేందర్ రెడ్డి రీవర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఉగాదికి స్టార్ట్ అవుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేం. ఒక సినిమా టికెట్ ప్రైస్ ని మరీ లీస్ట్ లో చూడాలంటే ప్రెజెంట్ ఎంతలో చూసారో కమెంట్ చేయండి. 170 మాక్సిమం 50 రూపీస్. బట్ నిలవే సినిమాకి 11 రూపాయలు అయితే టికెట్ ప్రైస్ పెట్టబోతున్నారు. సినిమాని ఎక్కువ మందికి చూపెట్టాలనే ఉద్దేశంతో మల్లికార్జున హైదరాబాద్ లో ఇప్పటికే 11 రూపాయలు టికెట్ ప్రైస్ అయితే పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ డేట్ బయటకు వచ్చింది. ఈ February 21న కొచ్చిలో అయితే ఈవెంట్ జరగబోతుండగా బెస్ట్ యాక్టర్ గా నామినేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ ఫ్రమ్ దేవరా ఫిలిం, నాని ఫ్రమ్ సరిపద శనివారం, సిద్ధు జొన్లగడ్డ ఫ్రమ్ టిలు స్క్వేర్, తేజ సత్య ఫ్రమ్ హనుమాన్, దుల్కర్ సల్మాన్ ఫ్రమ్ లక్కీ భాస్కర్ సినిమా అండ్ అల్లు అర్జున్ ఫ్రమ్ పుష్ప 2. అయితే ఇంటర్నల్ టాక్ ఏంటంటే సినిమాలో బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకుంది అల్లు అర్జున్. ఇక దీంతో పాటు చాలా సినిమాలకి అవార్డులు రాగా బెస్ట్ మూవీస్ పరంగా కూడా చాలానే నామినేషన్స్ లో ఉన్నాయి. మరి నేషనల్ అవార్డ్ 2024కి ఎవరు అందుకుంటారనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బయటకు వచ్చిన తర్వాత సపరేట్ వీడియో కావాలంటే కూడా చెప్పండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ది, దురంధర్ 2 అండ్ టాక్సిక్ Day 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.